మంగరోల్ డంకాలోకి వచ్చామండి. గుజరాత్ మంగరోల్ డంకాలో లారీలు ఇక్కడ పెట్టేసామండి. ఇక్కడ ఇవాళకి 15 రోజులు అయిందండి, 15 రోజులు అయిందండి. ఏమి తొయ్యట్లేదు మాకు. సరే ఊరిని సముద్రం ఒడ్డుకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఈరోజు అయితే వెళ్తామండి. సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఏముండో ఏంటో చూసి వీడియోలు చేస్తాము. మీరు వీడియో బాగుంటే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంకబాబు గారంటే ఈరేనండి, పెద్దపూడి అంకబాబు గారు. ఏమంటే మీరు పెద్దపూడేగా? అయినంపూడి అండి, సారీ అయినంపూడి అండి, కృష్ణా జిల్లా అయినంపూడి అండి అయింది. నాదైతే కృష్ణా జిల్లా చల్లపల్లి అండి. ఈ అబ్బాయిదేమో కోసూరువారిపాలెం అండి, డ్రైవర్ అండి. ఈ బండికి డ్రైవర్కి వస్తాడు, క్లీనర్కి వస్తాడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మేమందరం వెళ్ళి వీడియోలు తీస్తానికి వెళ్తున్నామండి. ఈరోజు ఇప్పుడు వెళ్తున్నాము నలుగురు కలిసి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడికి వెళ్దాం, అదే ఢిల్లీ వీడియో చేద్దామండి. వీడియో చేద్దాము. మళ్ళీ ఏం చేద్దాం, నడిచి వెళ్తున్నామండి. సముద్రానికి 3 కిలోమీటర్లు ఉందా, నడిచి వెళ్ళి తీస్తాము మీకోసం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇది పడవలకి లైట్ ఆఫీస్ అండి, సిగ్నల్ అండి. సముద్రంలో నడవడానికి సిగ్నల్ ఇస్తాయండి ఇక్కడ నుంచి. ఇది లైట్ ఆఫీస్ అండి. ఈ బళ్ళు పడవలు తయారు చేసిన బళ్ళు తీసుకెళ్తారండి. అవి సముద్రం తీసుకెళ్లే బళ్ళు అండి. అవి పడవలు తయారు చేసి ఈ పడవలు వీటి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి సముద్రం వదులుతానికండి ఈ ట్రాలీలు. అక్కడ నుంచి క్లియర్గా కనబడలేదు, మళ్ళీ ఒకసారి తీస్తానండి. లైట్ ఆఫీస్ అండి ఇది. మంగరోల్ సముద్రంలో షిప్పులకి పడవలకి వెళ్తానికి సిగ్నల్స్ దారి చూపించే ఆఫీస్ అంటే ఇది. మంగరోల్ నుంచి వస్తుంది, మంగరోల్ అంటే ఇది. ఇలా వస్తూ ఉంటాయండి. వీళ్ళు వెళ్ళి సముద్రం బోట్లో చేపలు వేసుకొస్తారండి. ఇదిగోండి వీళ్ళు లారీల కాడ నుంచి వస్తున్నారు. సముద్రంలో బోట్లు ఉన్నాయని చెప్పి సముద్రంలోకి వెళ్తానికి వస్తున్నారండి వీళ్ళు. లారీలు అక్కడ పెట్టేసి ఇటు వస్తున్నారు. ఇదిగోండి అంకబాబు గారు, ఈయన ఇతను కుర్రోడు అండి. మంగళూరు సముద్రం ఒడ్డున ఇట్లా టెంట్లు వేసుకుని షిప్పుల మీద వచ్చిన చేపలు కొంటారండి. ఇలా కొంటూ ఉంటారు. మన లారీ వాళ్ళు నదిలోకి వెళ్ళి చేపలు తీసుకొచ్చి పాయింట్లో దించి ఎట్ట లోడ్ చేసుకుంటాము, అలాగే వీళ్ళైతే సముద్రం నుంచి తీసుకొచ్చిన సరుకుని ఇట్లా టెంట్లు వేసుకుని ఇట్లా కొంటూ ఉంటారు ఇక్కడ. అదే సముద్రంలో చేప దించుకుంటే ఇక్కడ నుంచి అక్కడ లోడ్ చేసి పోయి బయటకు వెళ్ళేది. ఇవే మొత్తం ఎవరి కాళ్ళకి అక్కడ ఎన్ని డంకాలు ఉన్నాయో అన్ని డంకాలు ఇక్కడ ఉన్నాయి. మంగరోల్ అండి, మంగరోల్లో సముద్రం యాడ్ అండి ఇది. ప్రతి ఈ పడవ వెళ్ళి మనకి చేపలు వేసుకొస్తుందండి. ఈ చేపలు వేసుకొస్తారు ఇక్కడ. మనం ఇండియా అండి, ఈ ఇండియా సముద్రానికి హెడ్ అండి. ఈ ఇండియాలో మన గుజరాత్ స్టేటు మంగరోల్లో ఈ పడవ ఓడ స్టాపింగ్ అండి ఇది. ఈ రకంగా వాళ్ళు వేసుకొస్తాయండి. వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు అండి, లోకల్ వాళ్ళు. వీళ్ళు ఒడ్డుకు వచ్చేసినాయి అండి. ఇట్లా సరుకు చేపలు వేసుకొచ్చి ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి అన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఒడ్డుకు వచ్చేసింది అండి. ఇది దారి అండి, ఇది మనుషులు వెళ్తానికి దారి ఇదండి. ఈ బోట్లు కూడా వెళ్తాయండి. మంచి రోజు చూసి టైం చూసి పంపిస్తాం కోసం ఇక్కడ ఆపారు. ఇక్కడ వెళ్తాయి. ఈ తినటానికి ఉండటానికి వాటర్స్ అండి ఇవన్నీ వేరే ఇట్లా వస్తూ ఉంటాయండి. ఇది మంగళూరు చేపలు వేసుకో. ఇదిగోండి అది వెళ్తుంది కదా బుల్లెట్, ఆ బుల్లెట్లో బండ్లు వెళ్తూ ఉంటాయండి. అది వేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఈ రకంగా ఈ సరుకు సప్లై అవ్వడానికి కారణం ఈ బోట్లు అండి. ఈ బోట్ల ద్వారాగా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు వచ్చి ఆగినాయండి ఈ బోట్లు. వీళ్ళు ప్రయాణానికి రెడీ అవుతున్నారండి. వీళ్ళు వెళ్తానికి ఇప్పుడు సాయంత్రానికల్లా ఇవన్నీ వెళ్ళిపోతాయండి. సముద్రంలో వేటకి వెళ్తారు వీళ్ళందరూ. వేట చేసేవాళ్ళు. ఇది గుజరాత్ అండి, మంగరోలు డంకా అంటారు దీన్ని కూడా, చేపలు పంపిస్తానికి. ఇవ్వండి వీళ్ళందరూ బయట నుంచి వచ్చి లారీకి క్లీనర్ గారు ఎలా వెళ్ళొస్తాయి, అగర్తలు వెళ్ళొస్తాయి 15,000 12,000 ఎలా ఇస్తారో అలాగే 15 రోజులకి వీళ్ళకి కూడా 10,000 12,000 అలా ఉంటుందండి జీతాలు వీళ్ళకి. డ్రైవర్ కన్నా అంతే. 15 రోజులు వేటాడి వచ్చేస్తారు వీళ్ళు. ఇదిగోండి ఈ ఓడ బయలుదేరుతుందండి. వీళ్ళు డ్రైవరు క్లీనర్లు ఇలా ఉంటుందండి. లోపల స్టీరింగ్ వీళ్ళందరూ రెడీ చేస్తున్నారు సామాన్లన్నీ.
బయటకు వెళ్తానికి సముద్రంలోకి వెళ్తానికి. ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతాయండి ఈ బోట్లన్నీ సాయంత్రం వెళ్ళిపోతాయండి. 24 గంటలు ఖాళీ అయిపోతూ ఉంటే మళ్ళీ 24 గంటలు వేరే షిప్పులు సముద్రంలో ఒక 10 కిలోమీటర్ల అవతల నుంచి ఉంటారండి. వాళ్ళు వచ్చినాక వీళ్ళు వెళ్ళినాక వాళ్ళు వెళ్ళిపోతారండి. మాకు లారీ కాడ నుంచి వచ్చి మేము ఇవన్నీ తీయాలని, ప్రజలందరికీ పెట్టాలి, చూడాలని మేము చూపిస్తున్నామండి. మచిలీపట్నము, విశాఖపట్నము ఆ ఏరియాలో అయితే మేము ఎదురుగా వెళ్ళమండి. మేము ఆంధ్ర వాళ్ళకి మేము లోడ్కి వచ్చినప్పుడు ఈ ఏరియాలో తీస్తూ ఉంటాము. అందుకని ఇలా డ్రైవర్ కూర్చున్నాడండి, స్టీరింగ్ అది. ఆ స్టీరింగ్ కాడ నుంచి అతను డ్రైవర్ అండి. వీళ్ళందరూ అందులో పనిచేసేవాళ్ళు అండి. వీళ్ళు ఏటా 15 రోజులు 20 రోజులు సముద్రంలోనే ఉంటారండి వీళ్ళు. మేమైతే లారీ వాళ్ళమండి. లారీ రోడ్ల మీద మేము 20 రోజులు నెల రోజులు ఎలా ఉంటామో అలాగే వీళ్ళు కూడా లోపలికి ప్రవేశపెట్టిన తర్వాత 20 రోజులకి 15 రోజులకి ఒకసారి వస్తూ ఉంటారండి. వీళ్ళు సముద్రంలో వేటాడతారు చేపల కోసం. మేము రోడ్ల మీద రవాణా చేస్తామండి. ఇదిగోండి మంగరోల్ బోట్లు నిలబడే స్టాండ్ అండి ఇది. ఈ బోట్లు నిలబడే స్టాండ్లో ఇక్కడికి వచ్చి ఆగుతాయండి. 24 గంటలు ఈ ఉన్న బోళ్ళు మొత్తం అల్లోడికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయండి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరే బళ్ళు వస్తాయండి. ఇదిగోండి అట్ట ఆ లోపల నుంచి అలా ఇదిగోండి ఇది అట్ట సముద్రంలోకి అటు దారంటగా అటు లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది సముద్రం అండి. ఈ సముద్రంలో వెళ్ళటం కోసం ఈ కొన్ని బళ్ళు అక్కడ ఆగుండేయండి. సముద్రంలో 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఆగుండి ఇక్కడ ఉన్న బళ్ళు ఈ బళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బళ్ళు వస్తాయండి. ఇదిగోండి ఆ రకంగా వెళ్తూ ఉంటుంది అండి. ఖాళీ చేసిన బళ్ళు అలా వెళ్తాయండి. ఖాళీ చేసింది వాళ్ళు వెళ్ళి మళ్ళీ బయటికి రావాలంటే 15 రోజులు పట్టుద్దండి. 15 రోజుల తర్వాత వస్తుందండి అది వెళ్ళే బోటు. ఇదిగోండి ఇప్పటికి నేను 2 కిలోమీటర్లు నడిచి వచ్చినా కూడా తరగనంత ఉందండి బాబు. ఈ రకంగా లారీ వాళ్ళు రోడ్ల పక్కల బంకుల్లో ఎలా ఆపుతారో అలాగే వీళ్ళు ఇక్కడ ఆపి చేప ఆ రకంగా తీసుకొస్తారండి. ఇది ఆ బుల్లెట్ల మీద ఈ బుల్లెట్ ట్రక్కుల మీద పంపిస్తారండి. ఒడ్డుకి పంపిస్తారు డంకాలోకి. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఎండబెట్టి 5 రోజుల తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ చేప మా లారీకి లోడ్ చేస్తారండి. మంగరోళ్ళు అండి ఇది. షిప్ యార్డ్ లాంటిదండి ఇది. ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి. అంత ఉన్నాయండి బాబు. ప్రజలు ఎంతమంది ఒడ్డుంటారో అన్ని పడవలు ఉన్నాయి, అన్ని బోట్లు ఉన్నాయి వీళ్ళకి. ఈ వాటర్ ఒక పాయ అండి. ఈ పాయలో నుంచి ఇట్లా బయటికి వెళ్తాయండి. ఇట్లా బయటికి వెళ్ళి ఆ సముద్రం నుంచి వెళ్ళే దారి అదిగోండి ఇది అదండి. ఆ రకంగా ఇప్పుడు ఇంతకుముందు ఒక బోటు చూపించా మీకు. ఆ రకంగా వెళ్తాయండి ఈ బళ్ళన్నీ. ఒకటి వెళ్తున్నా చూడండి. ఆ టైప్లో సముద్రంలోకి వెళ్ళిపోద్దండి ఇది. ఇదిగోండి ఈ రకంగా సముద్రం అంచంటకు వచ్చి ఈ పక్కంటగా ఈ రకంగా ఇలా వస్తూ ఉంటాయి. ఈ సముద్రం పాయ అండి ఇది. ఈ సముద్రం పాయలో ఇక్కడ స్టాప్ అండి. ఈ రకంగా ఇందులో సముద్రంలోకి వెళ్తానికి దారి అండి ఇది. ఇదిగోండి చిన్న పడవ వస్తుందండి. వాళ్ళకి ఏమైనా కావాలంటే సప్లై చేయడం కోసం అండి. లోపల 15 కిలోమీటర్లు ఆగిన వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇట్లాంటి పడవల్లో సప్లై చేస్తారండి ఆహారం వాళ్ళకి. ఇది ఎవరికో సాయం చేసి వస్తుందండి. ఇది సముద్రంలోకి వెళ్ళిపోయే దారండి.